తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పొంగులేటి ఆర్థిక కుంభకోణానికి పాల్పడ్డారని, ఆయన వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై పొంగులేటి ఎలా స్పందించారు? ఈ వివాదం వెనుకున్న అసలు కథ ఏంటి? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి రాఘవ కన్స్ట్రక్షన్ తో సంబంధాలున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఆ కంపెనీకి పొంగులేటి 2020 నుండి 2022 వరకు చైర్మన్ గా ఉన్నారని కేటీఆర్ చెబుతున్నారు. అమృత్ పథకంలో ఈ కంపెనీ అవకతవకలకు పాల్పడిందని, అన్ని తెలిసినప్పటికీ పొంగులేటిని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాదు, మైనింగ్ రంగంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని, కోకాపేటలో భాగ్యలక్ష్మి మైనింగ్ కంపెనీలో సీఎం రేవంత్ రెడ్డి బంధువు ఒకరు భాగస్వామి అని కూడా కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. పెట్టైనా 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. తల తాకట్టు పెట్టైనా 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. తల తాకట్టు పెట్టైనా తనపై ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని కొట్టిపారేశారు. కేటీఆర్ కూడా అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారని, ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి బయటపడేందుకు బీజేపీ నేతల సాయం కోసం ప్రయత్నిస్తున్నారని పొంగులేటి రివర్స్ అటాక్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఇప్పటికే ఏసీబీకి అప్పగించిందని, కేటీఆర్ ప్రమేయంపై విచారణకు గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని పొంగులేటి వెల్లడించారు. అంతేకాదు, అమృత్ పథకానికి సంబంధించి కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని పొంగులేటి సవాల్ విసిరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మరి ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ మాధవి, గుడ్ మార్నింగ్. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పుగా మారిపోయింది. విమర్శలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకరి మీద ఒకరు కౌంటర్లు, సవాలు విసురుకుంటున్న పరిస్థితి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు హరీష్ రావుకు, కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు. అదేవిధంగా ఒకవైపు కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి మళ్ళీ సీఎం పై. తాజాగా నిన్న ఖమ్మం జిల్లా పాలేరులో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చాలా పొంగులేటిపై, మంత్రి పొంగులేటిపై, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. ఈ విమర్శలతో పాటు సవాల్ కూడా విసిరారు. ఈయన సవాలుకు మళ్ళీ పొంగులేటి కూడా సవాల్ విసిరాడు. మొత్తం మీద నిన్న కేటీఆర్ యొక్క ఆరోపణల విషయానికి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో చాలా అవినీతికి పాల్పడుతుంది, అక్రమాలకు పాల్పడుతుంది. ఒకవైపు సీఎం, మరోవైపు మంత్రులు కూడా అవినీతికి పాల్పడుతున్నారని చెప్తూ ముఖ్యంగా పొంగులేటిపై నిన్న ఆరోపణలు చేశారు. పొంగులేటి భూదందాలు చేస్తున్నారు, అక్రమ మైనింగ్ చేస్తున్నారు, ఇసుక దందా చేస్తున్నారు. గతంలో కూడా చాలా కేసులు అయ్యాయి. ఈడీ రైడ్ చేసింది. ఈడీ రైడ్ చేసినప్పుడు ఆ నోట్లు ఏవైతే క్యాష్ దొరికిందో అవి లెక్క పెట్టడానికి ఈడీ నోట్ల మిషన్లను కూడా బయట నుంచి కాంట్రాక్ట్ తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే
మరి ఎన్ని డబ్బులు దొరికాయో అది ఇంతవరకు ఆ కేసు గురించిన ప్రస్తావన లేదు. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నాడు పొంగులేటి అని విమర్శలు చేయడం జరిగింది. దాంతో పాటు మరొక సవాలు ఇందిరమ్మ ఇళ్లపై సవాల్ విసిరాడు. 20 లక్షల ఇళ్లు కడితేనే నేను ఓటు అడుగుతాను అని చెప్పిన పొంగులేటి ఈ 30 నెలల్లో ఎన్ని ఇళ్లు కట్టాడు, ఇప్పటి వరకు 10 లక్షల ఇల్లు కట్టాడా అని ఆరోపణలు చేశారు, సవాల్ కూడా విసిరారు. దాంతో పాటు ఇంకా ముఖ్యంగా భూదందాపై ఏవైతే భూములు ఉన్నాయో కొన్ని భూములను, ఎందుకంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఉన్నాడు కాబట్టి కొన్ని భూములను కావాలని వివాదాస్పద లిస్ట్ లో పెట్టి, అంటే హిట్ లిస్ట్ లో పెట్టి ఆ భూములను రిస్ట్రిక్షన్ లిస్ట్ లో పెట్టడం వల్ల వాటి మీద కూడా అక్రమ ఆదాయాన్ని అంటే సెటిల్మెంట్ చేసుకుంటున్నాడు పొంగులేటి అని ఒక ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఇటీవల మనం చూసాం, ఒక విశ్రాంత న్యాయమూర్తి కూడా కోర్టుకెక్కాడు. తన భూమిని వివాదాస్పద దాంట్లో లిస్ట్ లో పెట్టారు అంటే అది కోర్టు క్లియర్ చేసింది. అంటే ఎగ్జాంపుల్ అలాంటి అంశంలో చాలా భూములను వివాదాస్పద లిస్ట్ లో పెట్టి తద్వారా పొంగులేటి సెటిల్మెంట్ చేసుకుంటున్నాడు. రాష్ట్ర ఆదాయము తగ్గిపోతుంది, కానీ రెవెన్యూ శాఖలో అవినీతి మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది అని ఆరోపణలు చేశాడు. సో ఈ రకంగా ఒక వీడియో కూడా ప్లే చేశాను. నిన్న పాలేరు బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో స్వయంగా పొంగులేటి సంబంధించిన అవినీతి మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు ఒక వీడియోను కూడా ఆ స్టేజ్ మీద ప్లే చేయాలి. దాంట్లో చాలా మంది పొంగులేటి మీద ఎవరైతే బాధితులు ఉన్నారో విశ్రాంత అధికారులు కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు, ఆ తర్వాత ఈడీ దాడి చేసినప్పుడు తీసుకొచ్చే నోట్ల కట్టల కోసం లెక్క పెట్టడానికి మిషన్లు తీసుకొచ్చిన ఆ విజువల్స్ అన్ని కూడా నిన్న కేటీఆర్ ప్రదర్శించడం జరిగింది. మొత్తం మీద కేటీఆర్ పొంగులేటికి సవాల్ విసిరాడు. 10 లక్షల ఇల్లు ఇప్పటి వరకు కట్టారా, 20 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టారా, అట్లయితేనే ఓటు అడుగుతానని సవాల్ విసిరిన పొంగులేటి ఎక్కడున్నాడని ఒకవైపు కేటీఆర్ సవాల్ విసిరితే అదే సమయంలో మళ్ళీ రిప్లై కూడా పొంగులేటి ఇచ్చాడు. పొంగులేటి రిప్లై ఇస్తూ కేటీఆర్ అవినీతి పాలన, బీఆర్ఎస్ పాలన మాకు తెలుసు, ఈ ఫార్ములాలో కేటీఆర్ ఉన్నారు, చాలా నిధులను వాళ్ళు కాజేశారు, కాళేశ్వరం నిధులు కాజేశారు, నేను కూడా రెడీ, నేను కూడా సవాలుకు రెడీ, బీఆర్ఎస్ ఏదైతే ఇండ్లు కట్టిందో ఇందిరమ్మ ఇండ్లు దానికంటే ఎక్కువ ఇండ్లు కడితేనే నేను ఓటు అడుగుతానని కూడా సవాల్ విసిరాడు. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజు రోజుకు ప్రతి రోజు సవాళ్ళ మీద సవాళ్ళు అయితే మనకు కనబడుతున్నాయి, విమర్శల మీద విమర్శలు కనబడుతున్నాయి. మాధవి, కుమార్, మరి ఇద్దరు కూడా అంటే పొంగులేటిని రక్షిస్తున్నది బీజేపీ అని కేటీఆర్ అంటుంటే ఈ ఫార్ములా కేసు నుంచి కేటీఆర్ ని కాపాడమని అంటే బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు కేటీఆర్ అని పొంగులేటి అంటున్నారు. సో ఇద్దరిని కాపాడేది బీజేపీ అయితే అది ఎలా పాసిబుల్? ఇవన్నీ రాజకీయ ఆరోపణలు ఒకళ్ళు తప్పించుకోవడానికి చేస్తున్న ప్రజలను చెప్పాలంటే కన్ఫ్యూజన్ గురి చేస్తున్నారు ప్రజలను. కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది, బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మోడీ బడే మియా, రేవంత్ రెడ్డి చోటే మియా అంటుంది. సో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వారి మీద వచ్చిన అవినీతి ఆరోపణలు డైవర్ట్ చేయడానికి లాస్ట్ కు చివరికి మళ్ళీ బీజేపీ మీద నెట్టేయడం, బీజేపీ వాళ్ళు మళ్ళీ విమర్శలు చేయడం, ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, టాపిక్ ను డైవర్ట్ చేయడము తప్ప ఇంకోట్లేదు. ప్రజలందరూ కూడా కన్ఫ్యూజన్, ఎందుకంటే ఎలక్షన్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్ కావచ్చు, ఇంకా దాదాపు 2 సంవత్సరాల్లో జనరల్ ఎలక్షన్ వస్తున్నాయి. సో ఒకరిపై ఒకరు అంటే ఒకరు ఆరోపణలు చేస్తే దానికి కౌంటర్ గా మరొకరు ఆరోపణలు, ఈ రకంగా బీజేపీ 2 పార్టీలకు ఎలా సపోర్ట్ చేస్తుంది? చేయదు. చేస్తే దేనికైనా సపోర్ట్ చేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తూ ఇలా ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుపోతున్నారు. మాధవి, మరి ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే దీనివల్ల ప్రజల కొరిగేదేముంది? ఖచ్చితంగా ప్రజలు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వీళ్ళు, ఇలా ప్రజా సమస్యలు డైవర్ట్ చేయడం తప్ప ఇందులో ప్రజలకు వచ్చే ఉపయోగం గాని మేలు గాని లాభం లేదు. ప్రజా పాలన మీద ప్రభుత్వము దృష్టి పెట్టాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం దృష్టి పెట్టాలి. కానీ ప్రతిపక్షాలు చేసిన మీద కౌంటర్ చేయడము, సవాల్ విసుకోవడం, ఈ మాటల యుద్ధం, ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఆరోపణ, మళ్ళీ ఇంకో విషయం, ఇలా ఇప్పటికే 30 నెలలు గడిచిపోయింది. ఇంకా కేవలం 2.5 సంవత్సరాలు కూడా లేదు.
మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. సో ప్రజా సమస్యలను గాదులకు వదిలేసి వీళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే మనం చూస్తున్నాం. మొన్న ఇటీవల చూసాం మెట్రో వివాదం. మెట్రో ముఖ్యమంత్రి అడ్డుకున్నాడు, స్వయంగా రేవంత్ రెడ్డి అడ్డుకున్నాడని కిషన్ రెడ్డి అంటాడు, కిషన్ రెడ్డి అడ్డుకున్నాడని రేవంత్ రెడ్డి అంటాడు. సో ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసి ఈ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీపై మీరు ఆరోపణలు చేసుకోవడం కాదు, ప్రజల కోసం పనులు చేయండి, అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టండి అని చాలా మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా. థ్యాంక్ యూ రాజ్ కుమార్. బీఆర్ఎస్ చేసిన హెచ్ఏఎల్టీ పాలసీ 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం ఆరోపణలను కూడా పొంగులేటి తిప్పికొట్టారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా ఇలాంటి మార్పిళ్లు జరిగాయని గుర్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మాటల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది.